100 రోజుల పాలనలో రేవంత్ రెడ్డి ప్రధానంగా 5 ఎన్నికల హామీలు అమలు చేసింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సూపర్ డూపర్ గా హిట్ అయింది. అలాగే ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షల రూపాయలకు పెంచింది రేవంత్ సర్కార్. ఉపాధి కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టింది. మెగా డిఎస్సి నిర్వహణపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కిందటేడాది డిసెంబర్ 7వ తేదీన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడింది. రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పడి 100 రోజులైంది. ఈ 100 రోజుల్లో రేవంత్ రెడ్డి సర్కార్ అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రజల ఆదరణ పొందింది. రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పడ్డ 100 రోజుల్లో 5 ప్రధాన హామీలను నెరవేర్చింది. అధికారం చేపట్టిన 48 గంటల్లోనే మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించింది. ఈ పథకం సూపర్ డూపర్ సక్సెస్ అయింది. ఇప్పటి వరకు దాదాపు 23 కోట్ల మంది ఉచిత ప్రయాణ సదుపాయాన్ని వినియోగించుకున్నారు. దీంతో మహిళా లోకంలో రేవంత్ రెడ్డి సర్కారుకు ఆదరణ పెరిగింది. చాలా మంచిగా అనిపిస్తుందండి. మహిళలు కూడా చాలా ఆనందపడుతున్నారు. రేవంత్ రెడ్డి సర్కారు తీసుకున్న మరో ముఖ్యమైన నిర్ణయం ఆరోగ్యశ్రీ పరిమితి పెంచడం. అప్పటి వరకు ఆరోగ్యశ్రీ పరిమితి 5 లక్షల రూపాయల వరకు ఉండేది. అయితే ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షల రూపాయలకు రేవంత్ సర్కార్ పెంచింది. ఇదో విప్లవాత్మకమైన చర్య. మహాలక్ష్మి పథకంలో భాగంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకం అమలవుతుంది. అంతేకాదు గృహజ్యోతి పథకం కింద అర్హులైన పేద కుటుంబాలకు 200 యూనిట్ల వరకు విద్యుత్ వినియోగానికి సంబంధించి జీరో బిల్లులు జారీ చేస్తున్నారు. ఆడబిడ్డల కన్నీళ్లు తూడవాలంటే కట్టెల పొయ్యిని అటకెక్కించాలి, గ్యాస్ పొయ్యి సిలిండర్ ఇవ్వాలని దీపం పథకం ద్వారా ఆయల్ల ఆడబిడ్డలకు గ్యాస్ పొయ్యి సిలిండర్ ఇచ్చి 400 రూపాయలకే ఆనాడు సోనియమ్మ మీకు సిలిండర్ ఇచ్చింది. కానీ సోనియమ్మ రాజ్యం పోయినాక కేసీఆర్ నరేంద్ర మోడీ వచ్చి 400 రూపాయల సిలిండర్ను 1200 రూపాయలు చేసి ఆడబిడ్డల సొమ్ము దోసుకొని కేసీఆర్ నరేంద్ర మోడీ ఆడబిడ్డల సొమ్మంతా కొల్లగొట్టే ప్రయత్నం చేశారు. మళ్ళా గ్యాస్ పొయ్యి సిలిండర్ అటకెక్కి కట్టెల పొయ్యి మీద వండుకునే పరిస్థితి వచ్చింది. అందుకే ఆలోచన చేసి ఇవాళ ప్రతి ఆడబిడ్డకు 500 రూపాయలకే సిలిండర్ ఇస్తున్నాము అని అంటే ఇది ఆడబిడ్డల కోసమే ప్రత్యేకంగా తీసుకొచ్చిన పథకం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా. ఇక ఇందిరమ్మ ఇల్లు పథకం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇందిరమ్మ పథకం కింద 22,500 కోట్లతో 4.50 లక్షల ఇళ్ల నిర్మాణానికి రేవంత్ సర్కార్ శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద అర్హులైన నిరుపేదలకు సొంత స్థలంలో ఇల్లు కట్టుకునేందుకు 5 లక్షల మేర ఆర్థిక సాయం అందుతుంది. నిరుద్యోగుల కష్టాలు తీర్చాలని రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఏర్పడిన 3 నెలల్లోనే 29,384 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసింది. అంతేకాదు జాబ్ క్యాలెండర్ అమలుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. వీటితో పాటు 11,062 టీచర్ పోస్టుల భర్తీకి మెగా డిఎస్సి నిర్వహించాలని రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇదే సమయంలో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై విచారణ చేపట్టింది. శాఖల వారీగా ప్రక్షాళన చేపట్టింది. వివాదాల్లో కూరుకుపోయిన కాళేశ్వరం ప్రాజెక్టుపై జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశించింది రేవంత్ సర్కార్. అలాగే హెచ్ఎండిఏ అక్రమాలపై ఏసీబీ విచారణను ప్రారంభించింది. ధరణి పోర్టల్ చాలా కాలం నుంచి వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ధరణి సమస్యల పరిష్కారానికి 5 సభ్యులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. హైదరాబాద్ నగరానికి సంబంధించి రేవంత్ సర్కార్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్ 2 విస్తరణకు ఇటీవల సర్కార్ శంకుస్థాపన చేసింది. इसीलिए आज बहुत साल से जिस दिन डॉक्टर वाईएस राजशेखर रेड्डी जी था तब मेट्रो रेल के शुरुआत किए। मार गौलीगुड़ा से लेकर फलकनामा तक 5.5 किलोमीटर जो काम पेंडिंग था उसी वक्त मंजूर हुए थे, वो पेंडिंग पड़ा हुआ है। इसीलिए वो मैं अभी काम के लिए ले लिए। गरीब लोगों को जरूरत है,
एयरपोर्ट में जाने का। इसीलिए मैं उप्पल से लेके नागौल से लेके एलबी नगर तक, एलबी नगर से लेके ओवैसी हॉस्पिटल, वहां से चंद्रायन गुट्टा से लेकर मैलार देवरपल्ली, P7 रोड से लेकर इंटरनेशनल एयरपोर्ट तक नया मेट्रो लाइन बना है। एलबी नगर से हयात नगर तक नया लाइन डाल रहे और अपना चंद्रायन गुट्टा से जो राजेंद्र नगर 100 एकड़ में हाईकोर्ट जो बना रहे वहां तक हम मेट्रो ले लिए। మూసీ పునరుద్ధరణ పరివాహక ప్రాంత అభివృద్ధికి సంబంధించి సర్కార్ డిజైన్లు సిద్ధం చేస్తుంది. అలాగే తెలంగాణ హైకోర్టు నూతన భవనానికి 100 ఎకరాల స్థలాన్ని రేవంత్ సర్కార్ కేటాయించింది. ఇదిలా ఉంటే 100 రోజుల్లో కేవలం 5 హామీలు అమలు అవడంపై కొంతమేర అసంతృప్తి వ్యక్తమవుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన ప్రజా దర్బారు కూడా ఇప్పటి వరకు అమలు కాలేదు. దీనిపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రేవంత్ రెడ్డి తనకు తాను పబ్లిక్ చీఫ్ మినిస్టర్ అని ప్రకటించుకున్నారు. పబ్లిక్ సీఎంగా చెప్పుకున్న తన కాన్వాయ్ వల్ల ట్రాఫిక్ ఇబ్బంది కలగదని గతంలో పేర్కొన్నారు. అయితే ఈ ప్రకటన ఇప్పటి వరకు అమలులోకి రాలేదు. మొత్తం మీద 100 రోజుల రేవంత్ రెడ్డి పాలన విజయవంతమైంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. వంద రోజుల పాలనపై తెలంగాణ ప్రజలు మెజారిటీగా సంతృప్తిగానే ఉన్నారు. అయితే ఎన్నికల సందర్భంగా మొత్తం 13 హామీలు ఇస్తే ఇప్పటి వరకు కేవలం 5 అమలయ్యాయి. అలాగే అమరుల కుటుంబాలకు గౌరవ పెన్షన్ ఇస్తామన్న హామీ కూడా అమలు కాలేదు.